జీవో రిలీజ్ అయ్యే 11 నెలలైనా జీతాలు చెల్లించకపోవడం, జీవో విడుదలయ్యే 11 నెలలైనా కనీస వేతనాలు చెల్లించకపోవడం, ఇవ్వాలి వెంటనే గౌరవప్రదమైన జీతాలను, ఇవ్వాలి వెంటనే గౌరవప్రదమైన జీతాలను, వెంటనే ఇవ్వాలి గౌరవప్రదమైన జీతాలను వెంటనే. 11 నెలల నుంచి ఇవ్వకుండా ఒప్పందం గడుపుతూ కాలకాలం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు స్థానిక కడప కలెక్టరేట్ వద్ద ఆప్కి ఆవాజ్ తరఫున ఇమాం మౌజన్లకు నిలిపివేస్తున్నటువంటి గౌరవ వేతనాలను చెల్లించాలని ఆప్కి ఆవాజ్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇందులో కడప స్థానిక నగరంలో ఉన్నటువంటి ఇమాం మౌజన్లు ఆ రాష్ట్ర కార్యవర్గులకు తెలియజేయడం జరిగింది. వీటి గురించి చర్చ జరిపి ఈరోజు మేము స్థానిక కడప కలెక్టరేట్లో వాళ్ళ యొక్క శబ్దాన్ని మా శబ్దంగా వినిపించడం జరుగుతుంది. ఇక్కడ చూడదగ్గ విషయం ఏంటంటే 11 నెలలయ్యి జీవోను విడుదల చేసినా కూడా 11 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా అలాగే ఆటలాడుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి వెంటనే ఈ 11 నెలల జీతాలు అలాగే దాని తర్వాత కూడా జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాము. ఇప్పుడు రాబోయే రంజాన్ మాసంలో చాలా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఇదొక హామీ. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను గౌరవంగా ఇవ్వాలని ఇమాం మౌజన్లకు కోరుకుంటున్నాం. అలాగే గౌరవ మైనారిటీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఫారూక్ గారికి 11 నెలల నుంచి ఇమాం మౌజన్లకు గౌరవ వేతనాలు చెల్లించకుండా నిలిపివేయడం జరిగింది. కాబట్టి A1 గ్రేడ్ తీసుకున్న మీరు వీటిపైన దృష్టి సారించి ఇమాం మౌజన్లకు గౌరవ వేతనాలు ఇప్పించవలసిందిగా మీరు మీ క్యాబినెట్లో ఆమోద ముద్ర వేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇమాం మౌజన్లు పడుతున్నటువంటి సమస్యల గురించి చర్చలు జరపాలని, అలాగే వెంటనే చర్చలు జరిపి రంజాన్ మాసం స్టార్ట్ కాకముందే వాళ్ళ గౌరవ వేతనాలను వాళ్ళకి చెల్లించి మీరు మైనార్టీ మంత్రిగా ఉండి ఆ స్థానానికి పెద్దపీట వేయించుకోవాలని ఆప్కి ఆవాజ్ కడప జిల్లా కార్యదర్శిగా సయ్యద్ ఖాన్ వద్ద కోరుకుంటున్నాను. ఈరోజు ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఉన్నటువంటి పిలుపు మీద కడపలో 10వ తేదీన కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈరోజు ఇమాం మౌజన్లకు 11 నెలలుగా గత 11 నెలలుగా జీవో రిలీజ్ అయినా కూడా వేతనాలు చెల్లించకుండా పెండింగ్ పెట్టిన విషయం మీదుగా ఈరోజు ఇక్కడ ప్రొటెక్ట్ జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఖాళీకాలని గౌరవ వేతనాలను కూడా సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఇమాంలు మౌజన్లు చాలా దాయాజనకరంగా వాళ్ళ ఇళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే తినేదానికి ఇబ్బంది పడేదిగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కలెక్టరేట్ వద్దకు తీసుకెళ్ళి అక్కడి నుంచి మన మైనార్టీ మినిస్టర్ ఫారూక్ గారి తీసుకెళ్లాలనేది, ఆ తర్వాత ఫారూక్ గారు దీన్ని చంద్రబాబు నాయుడు ముందు పెట్టి వీళ్ళ యొక్క సమస్యలను తొందరగా పరిష్కారం చేయాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ఆప్కి ఆవాజ్ ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం.